ఆది విద్య కాది విద్య అని చెప్పేటప్పుడు మన ప్రాంతంలో అంటే ఆంధ్ర రాయలసీమ ఈ ప్రాంతంలోకి వచ్చేప్పటికీ ఎక్కువగా కాది విద్య ఇదే ప్రచారంలో ఉంది. కానీ తెలంగాణ వైపుకి వెళ్ళేటప్పటికీ ఆది విద్య ఇది ప్రచారంలో ఎక్కువ ఉంది. అక్కడ ఆది విద్య ప్రచారంలో ఉంది. అంతేకాదు అక్కడ వామాచారం కూడా కొంతవరకు ప్రచారంలో ఉంది బాగా. మన వైపున వామాచారం అనేది పెద్దగా ఉండదు, అటువైపున వామాచారం బాగా ఉంది. వామాచారం అంటే అవైదికము అంతకన్నా ఏం లేదు, వేద విరుద్ధమైనటువంటి ఆచారం, అది బాగా అక్కడ ప్రచారంలో ఉంది. నేను అక్కడ వాళ్ళని చూశాను. కొంతమంది వాళ్ళు చెప్తూ వాళ్ళు ఎవరు అంటే మీ మంత్రానికి ఋషి ఎవరే అంటే లోపముద్ర ఋషి అని చెప్తున్నారు, అగస్త్యుడు ఋషి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఈ ఆది విద్యా సంప్రదాయం బాగా ఉంది. అక్కడ ఈ సంప్రదాయం గొప్పది, ఈ సంప్రదాయం తక్కువది అని ఏం లేదర్రా. భగవంతుడిని ఎలా ప్రార్థన చేసినా ఒకటే, వామేనవా దక్షిణైనా పూజనంతా యథారుచి అన్నది. అమ్మా నేను వామాచారంలో అర్చించాలా దక్షిణాచారంలో అర్చించాలా, ఎలా చేయాలి ఏమిటి అని అడిగితే మీరు ఎలా చేసినా నాకు ఒకటేనయ్యా అంది. అర్చనం ద్విధం చేయవా వామదక్షిణ భేత, వామాచారము దక్షిణాచారము అని రెండు రకాలైన ఆచారాలు ఉన్నాయి కదా. మరి నేను ఎలా అర్చన చేయాలి అంటే వామేనవా దక్షిణైనా పూజనంతో యథారుచి, వామాచారంలో కానీ దక్షిణాచారంలో కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అర్చించవయ్యా, నీకు ఎలా వీలైతే అలా అర్చన చేయి, నేను స్వీకరిస్తాను అని చెప్పింది. కాబట్టి వామాచారంలో చేయకూడదు దక్షిణాచారంలోనే చేయాలి ఇలాంటి మాటలు ఏం లేవు. మీకు ఎలా వీలైతే అలా, మీ గురువుగారు ఎలా చేయమంటే అలా చేయండి. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏమిటంటే తాంత్రికం జోలికి మాత్రం పోవద్దు, అంతే. తాంత్రికం మాత్రం వద్దు. తాంత్రికం కనుక చూసినట్లయితే మీకు ప్రస్తుతం అదేదో ఉపయుక్తంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, అంతేగాని లాంగ్ రన్లో చూస్తే దానివల్ల మీకు చెడు అనేది ఎక్కువ జరుగుతుంది, హామ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అలాంటి పనులు ఏం చేయొద్దు, దానివల్ల మనకు ఉపయోగం లేదు.